పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది. డేట్ లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. బట్ అదే డేట్ ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లియర్ గా చెప్పాడు. కాబట్టి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి, సునీల్, ఎస్జే సూర్య ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత, శంకర్ డైరెక్టర్ గా చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో చేస్తున్నాడు అని ఎప్పుడో చెప్పారు. మొదటి పాలిటిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థల గురించి సినిమాలో డిస్కషన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ ని అక్టోబర్ నుంచే మొదలు పెట్టబోతున్నారట. అప్పటికి టీజర్ ని విడుదల చేస్తారట. దానికి ముందు మరొక హుషారైన పాటని కూడా విడుదల చేసి ప్రమోషన్స్ లో కిక్ ఇస్తారట. ఇక రిలీజ్ కి చాలా రోజుల ముందే ప్రమోషన్స్ ఎందుకు అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి చివర్లో హడావుడిగా చేసే కంటే ప్లాన్ గా వెళ్లాలనుకుంటున్నారని టాక్. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి 3 ఏళ్లయ్యింది. ఏడాది తిరిగి రాకుండానే థియేటర్స్ లో అడుగు పెట్టాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకు టైటిల్ గ్లిప్స్ ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. అవి కూడా అంతంత మాత్రంగానే అనిపించుకున్నాయి. కనీసం రిలీజ్ డేట్ ను అయినా ప్రకటిస్తారనుకుంటే దిల్ రాజు క్రిస్మస్ కి వస్తుందని హింట్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. అటు శంకర్ కూడా సినిమా రిలీజ్ గురించి ఏమీ మాట్లాడడం లేదు. దీనితో తమన్ ఆ బాధ్యతను చేపట్టి రీసెంట్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. మరి మిగిలిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి? అసలు అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా? ఇలా అనేక సందేహాలు కూడా మొదలయ్యాయి. తమన్ అయితే తన క్లారిటీ ఇచ్చేశాడు. ఇక రెండవ పాట ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రెండో పాట విడుదల చేస్తామంటూ వినాయక చవితి సందర్భంగా సినిమా టీం అనౌన్స్ చేసింది. తాజాగా తమన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలు పెడతామని, డిసెంబర్ 20 వరకు ప్రచారం ఫుల్ స్పీడ్ లో చేస్తామని చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రచారం మొదలవుతుందని చెప్పారు. ఈ లెక్కన డిసెంబర్ 20వ తేదీన సినిమా పక్కా అనేస్తున్నారు.